ఓకే, ఉప్పు వేసాం, కారం వేసాము, అలాగే మెంతులు వేసేసాం, వెల్లుల్లిపాయలు వేసేసాం. అర్రే మనం ఆవపిండి లేకపోతే ఆవకాయ ఏం బాగుంటుంది? ఆవపిండి సినిమాకి కథ లాంటిది, స్టోరీ అన్నమాట. స్టోరీ ఎలా పుట్టింది చెప్పండి. ఈ స్టోరీ జెన్యున్గా పుట్టిందక్క. అట్లా కదా నా ఉద్దేశం, మంచిగా పుట్టింది. పంచ్ డెవలప్ అయిపోయావు అసలు ఇంటర్వ్యూలో కూడా. త్వరలో నా షోకి అక్కడ గేమ్ షోకి వచ్చేస్తాం, ఇంకా అంతే సంగతులు. ఓకే, సో జెన్యున్గా పుట్టిందా? యా, అంటే అన్న వాళ్ళు కలిసి మమ్మల్ని కలిసినప్పుడు మీరు కంటెంట్ క్రియేట్ చేయనప్పుడు నేను సినిమా చేస్తాను అన్నప్పుడు, అవునా నువ్వు చేయరా మంచిదే కాన్ఫిడెన్స్ ఉంటాయంటే నేను వెళ్ళి స్క్రిప్ట్ రాద్దామని కూర్చున్నప్పుడు మేమందరం నా ఫ్రెండ్స్ కూడా కూర్చొని ఉండే పెన్ను పట్టుకున్నప్పుడు మా మైండ్లో ఒకటే రన్ అయింది, దీంతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదైతే స్క్రిప్ట్ మనం రాస్తున్నామో ఇవన్నీ అన్నీ తీసేసేయాలి, ఈ మిడిల్ క్లాస్ కష్టాలన్నీ, ఈ మనకు రెస్పెక్ట్ ఉండాలి, మనం ప్రైస్ ట్యాగులు చూసి బట్టలు కొనుక్కునే రోజులు పోవాలి, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు సూపర్ హ్యాపీ ఫీల్ అవ్వాలి, అట్లాంటి కంటెంట్ ఏదో రాయాలి, అంటే అన్ని ఎమోషన్స్ ఏదో చెప్పాలి అని, అన్ని ఎమోషన్స్ ప్యూర్ ఎమోషన్స్ చూపెట్టేటట్టు ఏం చేయొచ్చు అని ఒకసారి డిస్కషన్ మా మధ్యలో అయినప్పుడు అది క్రాక్ అయింది. సో పల్లెటూరులో మాకు ఎందుకో అది ఆ పల్లెటూరు మనుషుల్ని చూపిస్తే ఆ ప్రాపర్ ఎమోషన్ కన్వే అవుతుందేమో, అమాయకత్వం, ఇన్నోసెన్స్, అన్ని రకాలుగా అంటే సిటీ కన్నా ఇంకా ఆర్గానిక్ నాకు ఎందుకో పల్లెటూరు చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అట్లా పల్లెటూరు కథ స్టార్ట్ అయిందాక సూపర్. అయితే అందుకని కథ ఇంకా సూపర్ హిట్, ఇందులో డోకా లేదు. 26వ తారీఖున థియేటర్లో మేము కూడా అసలు ఆ జెన్యున్ స్టోరీ ఏంటో చూడబోతున్నాం. ఆవపిండి వేసేద్దాము, ఉప్పు వేసినంత ఆవపిండి వేయకూడదు, ఉప్పు కన్నా తక్కువ వేయాలి, ఓకేనా? నెక్స్ట్ నూనె ఏంటంటే ఈ ఆవకాయ మొత్తం 1 సంవత్సరం పాటు ఇంకా ఎక్కువ కాలం ఉండాలంటే ప్రిజర్వేటివ్ చాలా ఇంపార్టెంట్, ఉప్పు లాగానే. అండ్ ఆ ఆవ ముక్క అలా జర్రని జారిపోవాలన్నమాట. అంటే మన సినిమాలో మ్యూజిక్ లాంటిది, మ్యూజిక్ అలాగే సినిమాటోగ్రఫీ, అవి రెండు కూడా అంతే ఇంపార్టెంట్. మరి మన మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారి మీ పేరు చెప్పండి, కొత్తగా పరిచయం అవుతున్నారు. నా పేరు కళ్యాణ్ నాయక. అది గుర్తు పెట్టుకోవాలి ఈ పేరు మీరు. ఎస్, ఇప్పటి నుంచి 9 పాటలు వింటారు. అండ్ మీరు అన్నట్టుగానే నిజంగానే ఎప్పుడు సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అనేవి ఒకదానికోటి లింక్. అంటే నాకు మాత్రం విజువల్ చూసినప్పుడు హై కానీ పర్ఫార్మెన్సెస్ దెన్ ఆర్డర్లా. సో ఈ సినిమాలో మీరు 9 పాటలు చూడబోతున్నారు. అది ఆ సిచ్యువేషన్కి మజా, లైక్ ఆయన వేసే డైలాగ్ ప్రతి ట్విస్ట్కి దాన్ని గ్లోరిఫై చేసే పాటలు ఒక్కొక్కటి, అంతే రేంజ్ ఆఫ్ విజువల్స్. సో లైక్ నేనైతే అసలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలని ఉన్నది ఒక్కొక్క లిరిక్కి. కాదు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు 4 పాటలు 5 పాటలు ఉంటాయి. నాకు బంపర్ ఆఫర్ అసలు, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ చేసుకో, మళ్ళీ మామూలుగా వాడుకోలే ఆ పాటల్ని. అసలు విజిల్ మూమెంట్స్. మళ్ళీ ఏ పాట సేమ్ ఎమోషన్ రిపీట్ చేయాలి. ఇప్పుడు 2 లవ్ సాంగ్స్ ఉండవు. ఇప్పుడు ఒకటి లవ్ ఉందంటే ఒకటి బ్రేకప్, తర్వాత మోటివేషన్, తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత సో అన్ని నవరసాలలాగా మ్యూజిక్, ఒక్కొక్క ఎమోషన్ కి ఒక్కొక్క సాంగ్. రెడీ 1 2 3 స్టార్ట్. కళ్ళల్లోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమయ్యింది మామా అంటూ అడిగే గొంతు వీరా, నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటారురా, కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీతో అది ఓకే. అది అరవాల్సి వస్తుంది పెద్ద. మీరు పాడడం కన్నా మాకు ఇవాళ మ్యూజిషియన్స్ అయినా సంతోషంగా ఉంది. చాలా అందరూ బాగా అసలు మనసు పెట్టి వాయించాం మేము. సాంగ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ఏ సినిమాలో అయినా డైరెక్టర్ ఒక కథను చెప్పడంతో పాటు ఆ కథకి కరెక్ట్ అలైన్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ కథను నడిపిస్తూ ఉంటాడు.